evil. Look down, never coming on the floor. Freedom, Hey, button better. you make me yours, I make you mine. Never give ఇప్పుడు చెప్పురా. not this time. నా పేరు రవి సార్. ఎంసెట్ ర్యాంక్ 1590. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు సార్. పెరిగిందంతా బంధువుల ఇంట్లోనే. ఇంటర్ హాస్టల్కి వెళ్ళిపోయాను సార్. అమ్మా నాన్న లేరా తమ్ముడు? లేరన్నయ్య. పోరా, నేను నేర్పించలేను. పోరా పో. అన్నయ్య మీరు చేస్తున్న పని తప్పు అని మీకు అనిపిస్తే అందరినీ వదిలేను. అంతేగాని అమ్మా నాన్న లేరని నాకు సెపరేట్ డిస్కౌంట్స్ అక్కర్లేదు. అసైన్మెంటేగా ఇవ్వండి. ఏం రాయడు? పేరు శైలు. పేరు బాగానే ఉంది, ఏంటో తీరే అస్సలు బాగాలేదు. ఒక్కటి చెప్పిన పని చేయటేది. ఇలా కాదు కానీ ఆ పువ్వు ఇటువు. ఈ పువ్వు తీసుకెళ్ళి అక్కడ ఎల్లో షర్ట్ వేసి కూర్చున్నాడు చూడు సీనియర్, అతనికి ఈ పువ్వు తీసుకెళ్ళి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు. కమాన్ టేక్ ఇట్. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? తీసుకో, గో. ఏయ్ చల్ బే. సార్ ఆ సార్ మీకు ఐ లవ్ యూ చెప్పమన్నారు సార్. మీరంటే చాలా ఇష్టం అంట సార్. హీ లవ్స్ యూ సార్. యూ థింక్ అబౌట్ ఇట్ సార్. నీ అబ్బా ఛీ. పేరు కృష్ణ. కృష్ణుడు మంచి బలులా గెటప్ ఏంట్రా? మొదటి రోజే అమ్మాయిల్ని పడేద్దాం అనుకుంటున్నాడు మనోడు. కాలేజీ ఫస్ట్ డే కదా సార్, డీసెంట్గా రెడీ అవ్వమని నాన్నగారు చెప్పారు. నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత బాబు? 950 సార్. అబ్బో, మనోడు బూస్ట్ తాగి మరీ చదువుంటాడు రోయ్. అవును సార్, మా నాన్నే బూస్ట్ కల్పించేవారు. ఎంతైనా నేను కాలేజ్ టాపర్ కావాలని ఆయన ఆశ సార్. ఆశలు చాలా ఉన్నాయి కానీ నీ హాబీస్ ఏంట్రా? డ్యాన్స్ అంటే బాగా ఇష్టం సార్. ఏది ఓ స్టెప్ అమ్మా ఇప్పుడు చెయ్యి. Come and get me, you'll never hit me. You make me yours, I make you mine. It might just take some time. What you looking at, looking for? I'll take it to the end of time. మన కాలేజ్కి మైకిల్ జాక్సన్ వచ్చేసాడు రా. అవును రో, థ్యాంక్ యూ సార్. ఆగిపెట్టు, ఒకటి ఇచ్చాననుకో అప్పుడు పాడతావు. ఒరే మామా, పాట పాడమంటే పోజు దొబ్బుతుందిరా. ఓయ్ ఇట్రా ఇట్రా అమ్మా ఇట్రా. సార్ ఎందుకు సార్ అమ్మాయిలు నేర్పిస్తారు? అబ్బో ఓ వచ్చాడు రో లార్డ్ కృష్ణ. జయ కృష్ణ ముకుంద మురారే. మూసుకుంటా. ఒరే మామా, ప్రిన్సిపల్ వస్తున్నాడు రా. పోదాం పదండ్రా. హాయ్, ఐమ్ కృష్ణ. హాయ్ ఐమ్ పూజ. రేయ్ పేరేంట్రా? రామ్ గోపాల్ వర్మ. అంటే ఆయన పెద్ద ఫ్యాన్ అన్నయ్య. నా పేరు అర్జున్ అన్నయ్య. డైరెక్టర్ అయిపోదామనే. మరి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు వచ్చావురా? ఓ సీటు బొక్క. ఫాదర్ ఫోర్స్ చేశారు అన్నయ్య. మదర్ ఫోర్స్ చేస్తే డాక్టర్ అయిపోతావా? అయిపోతానేమో. రే అది కాదు కానీ నేను పనికొస్తానంటావరా? అంటే దేనికన్నయ్య? సినిమాల్లోకి రా. అమ్మ, అంటే అన్నయ్య రోజు అద్దంలో చూసుకుని మీకే ఇంత డౌట్ ఉంటే నేనేం చెప్తానన్నయ్య? రేయ్ వారేవయ్యేమి ఫేస్ అచ్చం హీరోలా ఉంది బస్. ఇప్పటికి 20 సార్లు పాడానన్నయ్య. పర్లేదు పాడిబే. వారేవయ్యేమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసు. ఇన్ని వందల మంది ఉన్న ఈ కాలేజీలో ఈ 5గురు మాత్రం స్పెషల్. కలిసింది కామన్గా అయినా వీళ్ళ మధ్య ఉన్నది మాత్రం విడదీయలేనంత స్నేహం. వీళ్ళంతా ఆడుతూ పాడుతూ ఎప్పుడు అల్లరి చేస్తూ అప్పుడప్పుడు చదువుకుంటూ ఇలా 4 సంవత్సరాలు గడిపేశారు. అటెండెన్స్ లేని వాళ్ళకి, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి మనీ తీసుకుంటూ మేనేజ్ చేస్తుంటాడు మన లెక్చరర్ పాపారావు. అటెండెన్స్ ఇంటర్నల్ సార్, కండక్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్. మన మెనూ తెలుసు కదా? తెలుసు సార్. అటెండెన్స్ 5,000, ఇంటర్నల్స్ 10,000. అటెండెన్స్ సార్. ఇక్కడైతే అందరూ చూస్తారు, క్యాంటీన్కి వచ్చి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. పొద్దున్నే 5,000 రూపాయలు. ఇది రింగు టోన్తో చంపాను. హాయ్ బంగారం. నీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఎన్ని రోజులని ఈ లెక్చరర్ జాబ్ చేస్తావు? అంటే ఏదో
స్టూడెంట్స్ ని మేనేజ్ చేసి అటెండెన్స్ చేసి సైడ్ బిజినెస్ చేస్తున్నాను కదే. నాకు స్టేటస్ కావాలి. ఎన్నిసార్లు మార్చమంటవే? పెళ్ళైన కొత్తలో కోళ్ళ ఫామ్ పెట్టించాం. బర్డ్ ఫ్లూ వచ్చి బర్డ్స్ అని చచ్చిపోయినాయి. రియల్ ఎస్టేట్ భూమి అన్నావు, భూమిలో కలిసిపోయింది. అసే రికమెండేషన్ తో సంపాదించిన ఈ లెక్చరర్ జాబ్ అయినా చక్కగా చేసుకొని ఇవే నీకు దండం పెడతా. ఏంటి నోరు లేస్తుంది? నోరు కాదే, బాధ ఎక్కెక్కబడి వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో, లేదా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అందరికి రావు బంగారు రాజ్యం. అయితే వచ్చిన వాడితో వెళ్ళిపోతాను. ఏంటి చెప్పేది అర్థమైందా? ఓకే షిట్. ఓకే పెట్టే. నీ రంగు చేసి పడిపోయాను కదనే. ఎవరినో ఒకరిని పట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలి. బాగుందిరా. శ్రీకాంత్ ఇంటర్వ్యూకి రాలేదేంట్రా? చూడండి రా, ఉద్యోగం కోసం మనం పరిగెత్తుకెళ్ళొద్దు, అదే మన దగ్గర పరిగెత్తుకుని రావాలి. క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే అదే ఇడియట్. అయినా కాంత్ కాలేజ్ లో జాయిన్ అయింది ఈ ఉద్యోగాల కోసం ఏం కాదు, నన్ను ప్రేమించడానికి. సార్ వాట్? మీది కొంచెం పెద్ద చేసుకోవాలి. మీ మనసు పెద్ద చేసుకోవాలి. ఓకే, ఏం కావాలి? నేను ఈ కాలేజీ లెక్చరర్ని. నా పేరు పాపారావు సార్. కంప్యూటర్ ఇంజనీర్ అవుదామని ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇదిగోండి సార్ నా బయోడేటా. వీడికి టాయిలెట్ దగ్గర దొరికినా? మనం చేసేదే ఏదో పని. ఏయ్, ఇస్ ఇట్ బయోడేటా? వాట్ ఇస్ దిస్? ఏమైంది సార్? ఇది సాఫ్ట్వేర్ కాదు, శనగలు అమ్ముకోవడానికి పనికొస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సార్, ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. లైఫ్ అండ్ వైఫ్ ప్రాబ్లం సార్. సి లాంగ్వేజ్ వచ్చా? ఒక్క C8 సార్, A to Z ABCDలు మొత్తం వచ్చు సార్. ఓ షిట్. బేసిక్ క్వశ్చన్, ఆ, ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? అది కూడా తెలియదు సార్. డీజిల్ పోతే సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి, పెట్రోల్ పోతే సౌండ్ తక్కువ వచ్చి స్మూత్ గా ఉంటుంది సార్. చా, వాటర్ ఎలా స్టార్ట్ అవుద్దమ్మా? అది కూడా తెలియదు సార్. స్విచ్ చేస్తే మోటార్ స్టార్ట్ ఎక్కువ. షిట్, వాట్ ఇస్ దిస్ బయోడేటా? దట్స్ సచ్ యూజ్లెస్ పర్సన్. స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ బయోడేటా. ఒక్క తిట్టు తిట్టినా బాగుంటుంది సార్. ఏ తిట్టినా తెలుగులో తిట్టండి సార్, ఇంగ్లీష్ అర్థం కాదు. చచ్చిపోతున్నా ఇంగ్లీష్ రాదా? అంటే అది బయటకు వచ్చారండి, అంటే ఏదో కొంచెం కొంచెం వచ్చు సార్. రికమెండేషన్ జాబా? మీరు ఇది క్యాచ్ చేశారు సార్. సార్ మీరు నాకు జాబ్ ఇస్తే నేను మీ జేబు చూసుకుంటాను. ఓకే, 2 lakhs ఈజీగా ఇచ్చేస్తాను సార్. చూడు, కంప్యూటర్ లాంగ్వేజ్ రాకపోయినా కనీసం ఆ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా నేర్చుకో, లేకుంటే రేపు ఈ ఎదవకి ఎవడరా జాబ్ ఇచ్చిందని నన్ను దొబ్బుతాను. వస్తాను సార్. అయ్యో, పేపర్ పార్టీకి టైం అయిపోతుంది. అవును, 113 బస్ వస్తుందా అండి? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడమే బెటర్. వీడెవడో ఫస్ట్ ఇయర్ కొట్టం వాళ్ళు లిఫ్ట్ అడుగుతాం. అయినా నేను అడగడం ఏంటి? వాడే ఆగాలి ఆగాలి. బాయ్ ఫ్రెండ్ గురించి వెయిటింగా? స్టూపిడ్. నీకోసం కాదమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చెప్పావా? కొంచెం పనుంది. ఇడియట్. ఎందుకమ్మా అంత కోపం? మాకు హక్కులు ఇచ్చారు. వీడెవడో ఫైనల్ ఇయర్ కొట్టం గాడిలో ఉన్నాడు. వీడిని అడుగుతాం. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్ కావాలండి. ఎటు వెళ్ళాలి? NMR కాలేజ్. ఎన్ఎంఆర్ కాలేజ్. ఇయర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఇలాగ అడుగుతారా? ఇంకెలా అడుగుతారు సార్? పాపకి టెక్ ఎక్కువే. చాకు లాంటి కుర్రాడు. చిచి, అదేంటి అమ్మాయిలు ఎంబడి పడ్డాడు? దొరికిపోయారు అర్జున్గా. హలో, థ్యాంక్ యూ సార్. బాయ్. నాన్న అర్జున్ కంట్రోల్ రా. ఏరా బాబాయ్, డైరెక్టర్ అవుతావు అనుకుంటే లవర్ బాయ్ అవుతున్నావా? నీ. ఎవర్రా అమ్మాయి? కళ్ళు పోతాయి రే. ఛా, పేరు మహా, CSE ఫస్ట్ ఇయర్ అట. వచ్చింది, ఎక్కింది, దిగింది, వెళ్ళింది. అవునా? నాకేం తెలీదు. నువ్వు నమ్మేవా? ఫ్రెండ్స్, మనం ఈ కాలేజీలో గడిపిన ఈ 4 సంవత్సరాలు మన లైఫ్లోనే మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్. ఈ మెమరీస్ మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. అందుకే ఈ వీడియో మెమరబిలియా. ఆర్ యు గైస్ రెడీ ఫర్ ద షూట్? రే, భద్రంగా డేర్రా, షూట్కి రాలేదు. ఎక్కడి భద్రం రా, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆడు కూడా బలైపోయాడా? ఏం చెప్పాలరా, గుర్తుండిపోయి చెప్పమావా. అన్నయ్య, పాస్ అయింది ఫస్ట్ క్లాసా డిస్టింక్షనా అన్నది ముఖ్యం కాదన్నయ్య. ఈ 4 years లో ఎంతమంది అమ్మాయిల గుండెల్ని బద్దలు కొట్టామా అన్నదే ముఖ్యం. థ్యాంక్ యూ.
రాయమంటే ఎడమ చేత్తో రాస్తా, ఎడమ చేత్తో రాయమంటే కుడి చేత్తో రాస్తా, నువ్వు చూడకుండా రాయమంటే స్లిప్ లెటర్ రాస్తా. ఈలోగా నువ్వు అది ఇది అన్నావనుకో, ఏహే నీ అబ్బా ఎగ్జామ్ అంటూ మొదలెడితే క్వశ్చన్ ఏదో ఆన్సర్ ఏదో తెలియడానికి వారం పట్టుద్ది. బాగానే ఉన్నావు, చెప్పు. నా పేరు ఉషా. మా కాలనీలో అందరూ నన్ను త్రిష అని పిలుస్తారు. మరి మహేష్ బాబు అమ్మా. నువ్వు కాదులేరా ఈడియట్, నోరు మూసుకో. రారా లవ్ బాయ్. నాకు పూజ ఉండాల్సిందేరా. ప్లీజ్ వద్దు. I make you mine, never give it in, not this time. నీ అబ్బా సాలే బాడహావ్. మీ అందరూ ఈ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నేను పితామహాగడ్ మాత్రం ఇక్కడే ఉంటాం. పాపారావు సార్ అటెండెన్స్ చేయకుండా మోసం చేశాడు రా, కానీ వచ్చి వెళ్ళి అమ్మాయిలు అందరినీ మాత్రం లెక్క పెడుతూనే ఉంటాను. మీ కౌంట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఆల్ ద బెస్ట్. దేవుడా, ఓ మంచి నా దేవుడా, బీటెక్ చేయడానికి కాలేజీనిచ్చావు, సైట్ వేసుకోవడానికి బయట వేసుకున్న ఫిగర్నిచ్చావు, మా నాన్నకి డబ్బులు ఇచ్చావు, అవి ఖర్చు పెట్టుకోవడానికి నాలాంటి కొడుకునిచ్చావు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు బీర్లు ఇచ్చావు, వాలిపోవడానికి మమ్మల్ని ఇచ్చావు, అప్పుడప్పుడు అమ్మాయిలకి విసిరికాలు తీయడానికి సెల్లిచ్చావు. కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి సన్న దారం మాత్రమే తేడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇలియానా లాంటి అమ్మాయిని పడేయాలనుకోవడం కాన్ఫిడెన్స్, ఇలియానానే పడేయాలనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. మ్యాటర్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దే. మా ఇద్దరిని కుట్టింది ఒక దోమ, దాని పేరు ప్రేమ. అబ్బో ఎవరు పెట్టొద్దు కామా, ఎదిరించైనా ఒక్కటవుతామనేది మా ధీమా. అదంతా మీ భ్రమ. 4 years అప్పుడే అయిపోయా అనిపిస్తుంది. కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నా. ఆల్ ది బెస్ట్ గైస్, విల్ మిస్ యూ. నావంతు టూ మచ్ రా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నువ్వు తెర ముందు కాదమ్మా, తెర వెనకాలే ఉండాలి. మహాగడి ఫేర్వెల్ స్పీచ్ కి టైం అయింది. అందరూ గ్రూప్ ఫోటోకి రెడీయా? యాజ్ యూజువల్ గా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఫేర్వెల్ స్పీచ్ కూడా నేనే ఇస్తున్నాను. కాలేజ్ డేస్ అంటేనే మనకు తెలియకుండా అయిపోతాయి. రే, ఎన్ని బ్యాచ్లు మారినా గానీ మనోడి స్పీచ్ మాత్రం మారలేదు. ఎన్నో అనుభవాలు, స్నేహాలు, సంతోషాలు, కోపాలు, తాపాలు, So many sweet